2024 ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 10 కోల్కతా జట్టు ఆర్సీబీ జట్టు తన సొంత హోమ్ గ్రౌండ్ ముందే 7 వికెట్ల తేడాతో 19 బాళ్లు మిగిలి ఉండగానే ఆర్సీబీ జట్టుపై విజయం సాధించి ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లో కేకేఆర్ 2 మ్యాచ్లు గెలిచి విజయ డంకా మోగించింది. అలాగే 2017 నుంచి కేకేఆర్ జట్టు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. వరుసగా 6 మ్యాచ్ల్లో ఆడితే 6 విజయం సాధించి తన ట్రాక్ రికార్డ్ ను ఏమాత్రం మార్చలేదు. అండ్ ఈ మ్యాచ్ లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏదైనా ఉంది అంటే విరాట్ కోహ్లీ అండ్ గౌతమ్ గంభీర్ ఇద్దరు నవ్వుకుంటా హగ్ చేసుకుంటూ మాట్లాడడమే అందరినీ సర్ప్రైజింగ్ కి గురి చేసింది. ఈవెన్ గౌతమ్ గంభీరే విరాట్ కోహ్లీ దగ్గరకు వచ్చి నవ్వుకుంటా మాట్లాడి హగ్ చేసుకున్నారు. ఇదంతా వ్యూవర్స్ కి సర్ప్రైజింగ్ అండ్ కూల్ గా అనిపించింది. మ్యాచ్ కు ముందు వరకు వీళ్ళిద్దరి మధ్య ఒక మసాలా ఈవెంట్ ఉండబోతుంది, ఈ రోజు ఫ్యాన్స్ అందరికీ పండగే అనుకున్నారు. కానీ అనుకోని రీతిలో వీళ్ళిద్దరు స్మైల్ తో హగ్గించుకున్నారు. అండ్ ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే ఎప్పటిలాగానే ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ కన్సిస్టెంట్ గా 83 రన్స్ చేయగా ఆర్సీబీ బౌలింగ్ డిపార్ట్మెంట్ అంటే పూర్తిగా చేతులెత్తేసింది. పవర్ ప్లేలోనే షోల్డర్స్ ఎత్తేసింది. సిరాజ్, దయాల్, జోసఫ్ వీళ్ళ ముగ్గురు బాగా పరుగులు సమర్పించుకున్నారు. ఈవెన్ ఇది స్లో వికెట్ మీద కూడా సిరాజ్ కు 15 ఎకానమీ ఉండగా దయాల్ కు 11 ఎకానమీ, అలాగే జోసఫ్ కు ఏకంగా 17 ఎకానమీ ఓవర్ పర్ రేట్ తో బౌలింగ్ చేశారు. అబ్సల్యూట్లీ ఈ స్లో వికెట్ పైన 183 రన్స్ అంటే అది గుడ్ స్కోర్. కానీ ఆర్సీబీ బౌలర్స్ ఏకంగా చేతులెత్తేసి ఆర్సీబీ బ్యాట్స్మెన్ చేతిలో పెట్టేశారు మ్యాచ్ అంతా. అసలే కేకేఆర్ బ్యాట్స్మెన్ నెంబర్ 1 నుంచి మొదలు పెడితే 8 వరకు అందరూ 6లు కొట్టే పవర్ హిట్టర్లే. ఇక వీళ్ళు ఊరుకుంటారా? ఊచకోత కోసారు ఆర్సీబీ హోమ్ గ్రౌండ్ లోనే. కేకేఆర్ వచ్చిన బ్యాట్స్మెన్లల్లా 6లు 4లతోనే డీల్ చేశారు. ఇక కేకేఆర్ కు టార్గెట్ ఈజీ అయిపోయింది. ఈ మ్యాచ్ జరగక ముందే గౌతమ్ గంభీర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆర్సీబీ టీం మాపై వాళ్ళు విజయం సాధించడం మేము కలలో కూడా ఒప్పుకోలేమంటూ గౌతమ్ గంభీర్ అయితే ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అన్నట్టుగానే కేకేఆర్ టీం ఆర్సీబీ టీం ను ఉతికి పారేసింది. ఇక ఈ మ్యాచ్ లోని పూర్తి హైలైట్స్ లోకి వెళ్తే ముందుగా టాస్ గెలిచిన కేకేఆర్ జట్టు ఆర్సీబీ జట్టును బ్యాటింగ్ ఆహ్వానించి తాము ఫస్ట్ బౌలింగ్ చేశారు. ఇక బ్యాటింగ్ కు వచ్చిన విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతుంటే డూప్లెసిస్ మాత్రం సెకండ్ ఓవర్ లోనే అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, గ్రీన్లు ఒక మంచి పార్ట్నర్షిప్ అందించారు. వీళ్ళిద్దరూ 65 రన్స్ పార్ట్నర్షిప్ అందించిన తర్వాత 9th ఓవర్లో గ్రీన్ 33 పరుగులు చేసి ఆర్సీబీ జట్టు 82 స్కోర్ ఉన్న వద్ద కెమెరాన్ గ్రీన్ అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ, మ్యాక్స్వెల్ ఒక చిన్న పార్ట్నర్షిప్ అందించారు. ఆ తర్వాత వచ్చిన పట్టిదర్, అనుజ్ రావతులు వెంటనే అవుట్ అయిపోయారు. అదర్ ఎండ్ లో విరాట్ కోహ్లీ మాత్రం స్టాండర్డ్ గా ఉండి బ్యాటింగ్ చేస్తున్నారు. ఫినిషింగ్ టచ్ గా విరాట్ కోహ్లీ అలాగే దినేష్ కార్తిక్ ఇద్దరూ కలిసి లాస్ట్ 2 ఓవర్స్ లో 29 రన్స్ సాధించారు. లేకపోతే ఆర్సీబీ జట్టు స్కోర్ ఇంకా 160లోనే ఉండేది. ఇక ఆర్సీబీ జట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 183 రన్స్ చేయగలిగింది. ఇక ఈ స్కోర్ ను చేస్ చేయడానికి వచ్చిన కోల్కతా నైట్ రైడర్స్ ఉచ్చపోపించింది ఆర్సీబీ బౌలర్లకు. విల్ సాల్ట్, సునీల్ నారాయణ్ ఇద్దరు ఏ మాత్రం ఛాన్సే లేదు ఆర్సీబీ బౌలర్లకు. ఊచకోత కోసారు. 6లు 4లతోనే డీల్ చేశారు. దెబ్బకి కేకేఆర్ జట్టు స్కోర్ అనేది పవర్ ప్లేకి 80 రన్స్ దాటింది. అండ్ సెకండ్ హైయెస్ట్ పవర్ ప్లే స్కోర్ గా కేకేఆర్ నమోదు చేసుకుంది. ఆ తర్వాత 86 పరుగుల వద్ద 7th ఓవర్లో సునీల్ నాయర్ 22 బాళ్లకు 47 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఆ తర్వాత 8th ఓవర్లో కూడా విల్ సాల్ట్ 20 బాళ్లకు 30 రన్స్ చేసి అవుట్ అయిపోయాడు. వీళ్ళిద్దరు ఆర్సీబీ జట్టుకు చేయాల్సిన డ్యామేజ్ మొత్తం చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఈక్వేషన్స్ అన్ని ఈజీ అయిపోయాయి. ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ ఇద్దరు అయ్యర్లు కలిసి వీళ్ళ మోత మొదలు పెట్టారు. వెంకటేష్ అయ్యర్ 30 బాళ్లకి 50 పరుగులు చేశారు. 4 6లు 3 4లు. శ్రేయస్ అయ్యర్ 24 బాళ్లకి 39 రన్స్ చేసి 2 4లు 2 6లతో ఆర్సీబీ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టి ఈ మ్యాచ్ లో కేకేఆర్ జట్టు ఘన విజయం సాధించింది. ఈ దెబ్బతో కేకేఆర్ జట్టు ఈ సీజన్ లో ఆడిన 2 మ్యాచ్ల్లో 2 విజయాలు సాధించి పాయింట్స్ టేబుల్ లో సెకండ్ ప్లేస్ లో ఉంది. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.